హాయ్ గైస్, కేడి ద డెవిల్ మూవీ రివ్యూ. ಇದು ಅಂತ್ಯಾಲ್ರಿ ಆರಂಭ. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు కానీ కళాఖండం చూస్తే కామెంట్స్లో ఎందుకురా నాకు ఈ కర్మ అని టైప్ చేయండి. ఎందుకంటే తప్పు నాది, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు నాది. నిన్న ఏ ముహూర్తాన నేను కొంచెం నోటెడ్ సినిమాలు వస్తే థియేటర్కి వెళ్తానన్నాను, నోటి దోల వల్ల అన్నాను, క్షమించండి. ఇంకా లైఫ్లో కన్నడ ఫిలిమ్స్, ధ్రువ సర్జా ఫిలిమ్స్, రూటెడ్ కర్ణాటక ఫిలిమ్స్ థియేటర్లో చూడను. ఇది ఇంకా ఇది వేసేసుకుంటా, ఐఎమ్ డన్. ఇంకా గైస్, ఇక ధ్రువ సర్జా సినిమాలు ఏంటిది, నేను పొగరు చూడలేదు. అది యూట్యూబ్లో చూస్తే కింద పడి నవ్వాను. అప్పుడు ఒకసారన్నా ఈయన సినిమాలు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని చెప్పి అనుకున్నా. మార్టిన్ చూసా, అయ్యా అప్పుడే అమ్మో ఏం సినిమారా బాబు అని తల కొట్టుకున్నా, నోరు కొట్టుకున్నా, బుర్ర కొట్టుకున్నా. ఇంకోసారి నా సినిమాలు చూడకూడదు అని అనుకున్నా. బట్ ఎందుకో నేను నా ట్విట్టర్ ఓపెన్ చేయగానే ఒక ట్వీట్ చూశాను. ఈ సినిమా కానీ మీరు చూస్తే, ఫుల్ దాకా చూస్తే మీ టిక్కెట్ డబ్బులు నేను స్పాన్సర్ చేస్తాను అని చెప్పన్నాడు. ఆ ఒక్క ట్వీట్ నేను చూడకపోయి ఉంటే ఈ సినిమా నేను వెళ్ళేవని కూడా కాదు. డెఫినెట్లీ నేను అసలు ఆ ట్వీట్ చూసి నా డబ్బులు నా రిటర్న్ వస్తాయేమో అని ఒక చిన్న ఆశ, ఓ ఆశా చాక్లెట్ మాదిరి ఒక ఆశ, అది చూసి నేను వెళ్ళాను. అమ్మో 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 ఏం సినిమాలు బాబు ఇవి. అసలు థియేటర్లో పోతే ఇంటర్వెల్కే ఇంకా డన్ అని కాదు, ఇంకొంచెం. నాకు మామూలుగా అస్సలే ఎండలు 40 నుండి 42 డిగ్రీలు ఉంది. థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను, ఆడు ఏసీ కూడా వేయలేదు, ఫ్యాన్లు వేసాడు, ఆ గాలేమో రావట్లేదు. థియేటర్ మొత్తం కలిపి 10 మంది ఉన్నారు. ఇంటర్వెల్కి నేను ఒక్కడనే ఉన్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు అంతా, నేను ఒక్కడనే ఉన్నాను. స్టోరీ ఏంటంటే 1970s to 1980s బెంగళూరులో జరిగిన ఓ గ్యాంగ్స్టర్ డ్రామా. ఒక గంపడంత క్రింజు, 100% దాకా ఓవర్ ద టాప్ ఎలివేషన్లు, సంబంధం లేని క్రింజ్ కామెడీ, అస్సలు ఘోరమైన యాక్షను. ఇదంతా కాకుండా గలీజ్ మట్టి. ఇంత మొహాన కొడితే మనిషి అనేవాడు బతకడు. ఐ సర్వైవ్డ్ దిస్. సో దీనికోసమన్నా మీరు ఈ రివ్యూని షేర్ చేయండి ప్లీజ్ గైస్. ఇది డెఫినెట్లీ పోవాలి. ఐ రియల్లీ వాంటెడ్. బాబోయ్ అసలు అరుపులే, ఎంత అరుపులు అంటే, ఈ సినిమా చూసినోడు తీసినోడు ఎవడో తెలియదు కానీ అసలు కర్ణాటక వాళ్ళు ఈ సినిమాకి 27 కోట్లు ఇచ్చారంట. అవుట్ రైట్ మన తెలుగులో వచ్చి ఉంటే 1 కోటి రూపాయలు ఇచ్చినోడు మొగోడు అంటాను. అసలు ఏ ధైర్యంతో ఈ సినిమాని తెలుగులో దింపారు. అసలు నేనే ధైర్యంతో ఈ సినిమాకి వెళ్ళాను. గైస్ అస్సలు ఇలాంటివి మీరు బయట చేయకండి. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది కనుక నేను బతికాను. మీరు కొంచెం వీక్ హార్టెడ్ అయితే మీరు కానీ వెళ్తే ఫెయింట్ అయిపోతారు గైస్. మాస్ మర్డర్ జరుగుతున్నానయ్యా లోపల. చూసినోడు చూసినట్టు పడిపోతున్నాడు సినిమాలో. అరే 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 అసలు ఆ హీరోయిన్ ఉంటుంది, ఇంత జడ ఏంటి, ఎంత మెడ నుంచి కాళ్ళ దాకా జడ. జస్ట్ ఇమాజిన్ అసలు సినిమాలో వాట్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్. హీరో గాడికి విలన్ గాడికి పెద్ద గొడవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఈ జడే. ఈ జడ కోసం వాడు ఓ గ్యాంగ్ని వేసేస్తాడంట, విలన్ని వేసేస్తాడంట. అమ్మో, ఈ కామెడీతో కూడిన క్రింజ్ లవ్కి మీ అమ్మ, దీంతో పాటలు, మై గాడ్, దిస్ ఈస్ ద మోస్ట్ బుల్షిట్ ఫిలిం ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ థియేటర్స్. మార్టిన్ కన్నా ఓకే దిస్ డెఫినెట్లీ. ఇంకా ధ్రువ సర్జా భయ్యా, నువ్వు తీస్తే నీ సినిమాలు తెలుగులో డబ్బు చేయకు భయ్యా, అస్సలు చేయకు డబ్బు. చాలా చాలా కంపు. అమ్మో
దేవేస్తుంది సినిమా చూసినంతసేపు. ఎందుకురా నా మీద నాకే అసహ్యం వేసింది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే బయట అడిగాడు, భయ్యా సినిమా ఎలా ఉంది భయ్యా అంటే ఉదయనిధి స్టాలిన్ లాగా ఒక నవ్వేసి వచ్చేసాను ఆడ నుంచి. ఇక నా వల్ల కాలే. అమ్మో, మొహం దాచుకొని వెళ్ళాను రా బయటకు వచ్చేటప్పుడు. థియేటర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ థియేటర్ నుంచి దూరంగా వచ్చేసి ఇక ఆటో అని అడిగాను. అసలు ఆటో అడిగాడు, బాబు సినిమా ఎలా ఉంది బాబు అంటే బాగుంది అన్న. వెళ్ళొచ్చా ఈవినింగ్ అంటే డెఫినెట్లీ అని చెప్పేసి వచ్చాను. ఒకవేళ నా మాట సీరియస్ తీసుకుని ఆ ఆటో ఆడ ఫ్యామిలీ వేసుకుని పోతే పాపం, దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై పాపం. యా డెఫినెట్లీ గైస్, ఈ సినిమా పోస్టర్ మీ కళ్ళకు కనపడితే కుదిరితే అక్కడి నుంచి పారిపోండి. వారాయ్ అన్నట్టు పిలుస్తుంది ఈ సినిమా. థియేటర్కి వెళ్ళకండి గైస్. అస్సలు అమ్మో టార్చర్ TORCER అని చెప్పి తీసేసి కేడి అని పెట్టేయండి. అసలు ఏం సీన్లు రాలే. క్లైమాక్స్లో శిల్పా శెట్టి బాబు బహవది భిక్షాం దేహి అని చెప్పి దేనికోసం విలంగడి తల. అమ్మా ఏంటి నువ్వేంటి మొత్తం స్పాయిల్ అంటున్నా. ఈ సినిమా మీరు నట్ షెల్స్ ఉంటాయి కదా, నట్ షెల్స్ కోసం చూసిన వాళ్ళు కూడా వాళ్ళు చచ్చిపోతారు బై. మోస్ట్ ఘోరమైన సినిమా. మాస్ ఆడియన్స్ కోసం అంటారే, నేను మాస్ ఆడియనే బై. మాస్ ఆడియన్స్ కోసం తీసాము అని చెప్పంటే ఇప్పుడు జనాలు అందరూ థియేటర్కి వస్తారు. ఓన్లీ మాస్ వాడలు కాదు కదా. ఈ సినిమా ఎవడు చూసినా సరే వాడు ఒకటే అనుకుంటాడు, ఎందుకు చూస్తున్నా, ఎందుకు వచ్చినా, అసలు అనవసరంగా. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాకి వచ్చి నువ్వు సెకండ్ హాఫ్ దాకా బతుకుంటే, ఫస్ట్ హాఫ్ దాకా బతుకుంటే నువ్వు చాలా పెద్ద మొగుడువి. ఐదర్ నువ్వు ఒక పాట వచ్చాక వెళ్ళిపోవాలి. లేదు నేను ఉంటాను, నాలో ఇంకా ధైర్యం ఉంది, సత్తా ఉంది, కుస్తీలో పెద్ది ఉంది అంటే మీరు చచ్చిపోతారు గైస్. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా అసలు వెళ్ళకండి. ఈ సినిమా నేను చూసిన ఫిలిమ్స్లోనే వన్ ఆఫ్ ద వరస్ట్ ఫిలిం. ఐ రేట్ దిస్ ఫిలిం యాజ్ 100 out of 10, -100 out of 10. Don't try this film at any cost. That's it for the review. ఇలాంటి ఒక ఘోరమైన హత్యాక మాస్కరే చూసి బయటకు వచ్చాను కాబట్టి I deserve some likes. Please do needful. Thank you.